ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నటుడు ప్రకాష్ రాజ్ మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. గడిచిన కొద్ది రోజులుగా ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. తిరుమల శ్రీవారి లడ్డు విషయంలో ఇద్దరు ఈ మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయి. తిరుమల లడ్డు విభేదంపై ప్రకాష్ రాజు స్పందిస్తూ, పవన్ కళ్యాణ్ గారు, మీరు డిప్యూటీ సీఎం గా ఉన్న రాష్ట్రంలో ఇదా జరిగింది. దయచేసి దర్యాప్తు చేయండి. దోషులను కనుక్కొని కఠిన చర్యలు తీసుకోండి. మీరు ఆందోళనను ఎందుకు వ్యాపింపజేస్తున్నారని పవన్ కళ్యాణ్ ను ప్రకాష్ రాజ్ ప్రశ్నించారు. దీన్ని జాతీయ సమస్యగా ఎందుకు చిత్రీకరిస్తున్నారని పవన్ కళ్యాణ్ అయినా నిలదీశారు. దేశంలో మనకు తగినంత మతపరమైన ఉద్రిక్తతలు ఉన్నాయని ప్రకాష్ రాజ్ తెలిపారు. ఇదే సమయంలో కేంద్రంలో ఉన్న బీజేపీకి సైతం కౌంటర్ ఇచ్చారు. కేంద్రంలోని మీ స్నేహితులకు ధన్యవాదాలంటూ సెటైర్ వేశారు. చివరిగా జస్ట్ ఆస్కింగ్ అనే క్యాప్షన్ ట్యాగ్ ను జత చేశారు. ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అసలు ఆ లడ్డూ వివాదానికి ప్రకాష్ రాజ్కి ఏం సంబంధం ఉందని మాట్లాడుతున్నారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను ఏ మతాన్ని తక్కువ చేసి మాట్లాడలేదని, అలాంటప్పుడు ప్రకాష్ రాజ్ ఎందుకు ఈ వివాదంపై స్పందిస్తున్నారని పవన్ నిలదీశారు. అయితే పవన్ తనపై చేసిన వ్యాఖ్యలపై ప్రకాష్ రాజ్ స్పందిస్తూ, ప్రస్తుతం నేను విదేశాల్లో షూటింగ్ లో ఉన్నానని, ఈ నెల 30న దీనిపై స్పందిస్తానని ఆయన చెప్పుకొచ్చారు. నేను వచ్చిన తర్వాత మీ ప్రతి మాటకి సమాధానం చెప్తానని ప్రకాష్ రాజ్ తెలిపారు. నేను చెప్పిందేంటో మీరు అర్థం చేసుకున్నది ఏమని పవన్ కళ్యాణ్ ప్రకాష్ రాజ్ ప్రశ్నించారు. మీకు వీలైతే నా ట్వీట్ ని మళ్ళీ చదువుకోండి అని పవన్ కళ్యాణ్ కు సెటైర్ వేశారు. ఆయన అక్కడితో ఆగకుండా తమిళ హీరో కార్తీ చేత పవన్ కళ్యాణ్ సారీ చెప్పించుకున్న ఘటనపై రియాక్ట్ అయ్యారు. కార్తీ హీరోగా నటించిన సత్యం సుందరం సినిమా ప్రమోషన్ లో భాగంగా హైదరాబాద్కు వచ్చిన కార్తీక్, లడ్డూ కావాలా నాయనా అంటూ యాంకర్ అడగగా, దీనిపై కార్తీక్ స్పందిస్తూ, ఇప్పుడు లడ్డూ సెన్సిటివ్ మ్యాటర్, మాట్లాడకూడదని చెప్పుకొచ్చారు. అయితే ఈ వాక్యాలపై పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హీరోలు ఇలా మాట్లాడకూడదంటూ హెచ్చరించారు. పవన్ కళ్యాణ్ వాక్యాలపై స్పందించిన కార్తీక్ ఆయనకు ట్విట్టర్ వేదికగా క్షమాపణలు చెప్పడం జరిగింది. దీనిపై ప్రకాష్ రాజ్ రియాక్ట్ స్పందించారు. చెయ్యని తప్పుకి సారీ చెప్పుకోవాల్సిన ఆనందం ఏంటో జస్ట్ ఆస్కింగ్ అంటూ ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశారు. చెయ్యని తప్పుకి తమిళ కార్తీక్ తో సారీ చెప్పడంపై ఆయన ఈ వివేదంపై రియాక్ట్ అయ్యారని అర్థం అవుతుంది. తాజాగా మరోసారి పవన్ కళ్యాణ్ పై ఆయన పరోక్షంగా ట్వీట్ చేశారు. గెలిచిన ముందు ఒక అవతారం, గెలిచిన తర్వాత ఇంకో అవతారం, ఏంటో అవతారం, ఎందుకు మనకి అయోమయం, ఏది నిజం, జస్ట్ ఆస్కింగ్ అంటూ ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశారు. అయితే ఈ ట్వీట్ లో ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ పేరును ఆయన ప్రస్తావించలేదు. అయినప్పటికీ ప్రకాష్ రాజ్ ఈ ట్వీట్ పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి చేశారని అర్థమవుతుంది. ఎన్నికల సమయంలో అన్ని మతాలకు పెద్దపీట వేస్తారని చెప్పిన పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత కేవలం హిందూ మతానికి మాత్రమే పెద్దలాగా వ్యవహరించడంతో ఆయన ఈ ట్వీట్ చేశారని అభిప్రాయం వ్యక్తం అవుతుంది. మరి ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్ పై పవన్ కళ్యాణ్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.